Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడికి అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 74కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా న్యూ ఎపిసోడ్స్ కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా వినవచ్చు. అదేవిధంగా పిల్లలకి పెద్దలకి మంచి స్టోరీస్ కూడా ఉన్నాయి, సో అలా మీరు వినండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎపిసోడ్ రామాయణం 74లోకి వెళ్దాం. సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పారదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దగ్గరికి తీసుకువెళ్లారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి. రాముడు, మీరు ఆవిడిని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు? దిగి నడిచి రమ్మనండి అన్నాడు. నడిచి వస్తున్న సీతమ్మని చూడడము కోసమని అక్కడున్న వానరములు ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఆ వానరములు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు. సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరముల్ని వెనక్కి తొయ్యమన్నాడు. రాముడు, ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలని ఘనంగా పెట్టి యుద్ధం చేశారు. ఆవిడ నడిచి వస్తుంటే వాళ్ళని కొట్టి దూరముగా తొయ్యవద్దు. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతులు బయటికి రావచ్చు. ఇవాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడడంలో దోషం లేదు అన్నాడు. హనుమంతుడు, రామా, ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో ఆ సీతమ్మ మీ దగ్గరికి వచ్చింది అన్నాడు. సీతమ్మ రాముడి దగ్గరికి వచ్చి తన భర్త తన పట్ల ఆనందముగా లేకపోవడం వల్ల ఏడుస్తూ ఆ ముసుగులో నుంచి ఆర్యపుత్ర అని నిలబడిపోయింది. రాముడు, శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహం లేకపోవడము చేత, ఏ దైవం యొక్క శాసనము చేత నువ్వు అపహరించబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడి సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషం పరాక్రమం ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే వాడు తన ప్రయత్నముతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే వాడు చేతగాని వాడని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నముతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి రాముడి భార్యని రావణుడు అపహరిస్తే రావణుడిని రాముడు ఏమీ చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుని సంహరించాను. 100 యోజనములు సముద్రమును గడిచి లంకాపట్నంలో చేరి హనుమ చేసిన ఈ లంకా బీభత్సమంతా నేటితో సార్థకాన్ని పొందినది. నేను ఇదంతా కష్టపడి నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి చేశాను. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న
కళంకం మా వంశంలో ఉండిపోకూడదని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను. సీత, ఇవాళ నీ చరిత్రము శంకించబడింది. నువ్వు చాలా కాలము రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉన్నదో తెలుసా? కంటి యందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్య రాశివి. నిన్ను చూసినవాడు చపల చిత్తుడైతే వెంటనే నీ యందు మనసు పెట్టుకుంటాడు. పరమ చపల చిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు. బలవంతంగా నీ జుట్టు పట్టి ఏడ్చాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. గుండెల మీద వేసుకున్నాడు. అశోకవనంలో పెట్టాడు. 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వు మహా అందగత్తెవి, వయసులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను? ఇప్పుడు నీ ఇష్టం. నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కానీ, భరతుడితో కానీ, విభూషణుడితో కానీ, సుగ్రీవుడితో కానీ నువ్వు వెళ్ళిపోవచ్చు. వీళ్ళు కాదు, ఈ 10 కుక్కల దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతిస్తున్నాను. నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రము ఏ విధమైన అవసరమూ లేదు అన్నాడు. సీతమ్మ, రామా, నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావు. నా చెయ్యి పట్టుకున్నావు. చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశాము. నేను ఎటువంటి దాననో నీకు తెలియదా? నేను ఎంత చేతగాని స్త్రీలా నీకు కనబడుతున్నానా? నేను నిజముగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించవాడివైతే ఆనాడు హనుమాని మని నా కోసం ఎందుకు పంపించావు? నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే మళ్ళీ హనుమాన్తో నేను నీ చారిత్రకము శంకిస్తున్నానని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చేయకుండా నా కోసం ఎందుకు ప్రాణ సంకటనాన్ని పొందావు? ఎందుకు సముద్రానికి సేతువు కట్టి లంకకి వచ్చి అంత యుద్ధం చేశావు? యుద్ధంలో జయ అపజయాలు విధి నిర్ణీతములు. నువ్వు గెలవవచ్చు, రావణుడు గెలవవచ్చు. నా యందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కానీ ఇవాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు? నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడవచ్చు అనుకుంటున్నావా? నా భక్తి, నా సౌశీల్యం, నా నడవడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికి ఉంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను. చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒక్కసారి అపనింద పడ్డాక నాకు ఈ జీవితంతో సంబంధము లేదు. లక్ష్మణ, చితిపేర్చు అన్నది. లక్ష్మణుడు రాముడి వంక కనుగుడ్లు మిట్టకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంతకన్నా కోపంగా ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడి వంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు. సీతమ్మ, నా మనసు రాముడి యందే ఉన్నదైతే, సర్వకాలము యందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృథ్వీ, ఆకాశము, అష్టదిక్పాదకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి ఒక్క క్షణం కూడా నా మనసు రాముడిని విడిచిపెట్టినది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని చెప్పి అగ్నిలో దూకింది. సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైన వారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళన్నారు, అదేమిటి రామ, అంత పని చేశావు? నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయం చేయగలిగిన వాడివి, పరబ్రహ్మనివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావు అన్నారు. రాముడు, మీరందరూ నేను చాలా గొప్పవాడినని అంటున్నారు, నేను పరబ్రహ్మనని అంటున్నారు. నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడైన రాముడిని, నరుడిని అనుకుంటున్నాను. నేను యథార్థముగా ఎవరినో మీరు చెప్పండి అన్నాడు. బ్రహ్మ సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించిన వాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు. సమస్తము నీ యందే ఉన్నది. అంత్యమునందు ఉండిపోయిన వాడివి నువ్వు. నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు.
నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు అని రాముడిని స్తోత్రం చేశారు. అగ్నిహోత్రంలో నుంచి ఆ అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోబెట్టుకొని బంగారు సింహాసనము మీద పైకి వచ్చాడు. రామా, ఈవిడ మహాపునీత, గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది. ఈ తల్లి కంటితో కూడా దోషం చేయడం లేదు. ఈవిడ పాతిరత్యం వల్లే రాక్షస సంహారం జరిగింది. ఈ తల్లి మనసుతో కానీ వాక్కుతో కానీ పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మల్ని చూస్తుంటాను. ఈ తల్లి యందు కిచ్చిత్ దోషం లేదు. సర్వకాల సర్వస్థల యందు నీ నామం చెప్పుకొని నీ పాదముల యందు మనసు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు అన్నాడు రాముడు. మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు. సర్వకాలముల యందు ఈమె మనసు నా దగ్గర ఉన్నదని నాకు తెలుసు. సముద్రము చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్టలేనట్టు సీతని రావణుడు తాకలేడన్న విషయాలు నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేతగాని వాడు రాముడని లోకంలో అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను అన్నాడు. రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యి వేసి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు. ఇలా సీతమ్మని పరీక్షించి ఆమె పతివ్రతాన్ని లోకానికి చాటి చెప్పడానికి రాముడు అలా చేశాడు. తన ప్రాణాన్ని అగ్నిహోత్రికి పెట్టాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.